నిన్న ధవళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం అంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్ళి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే, అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎంత ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతులు బకాయిల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి, ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు చేరువవుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను మేము స్పష్టంగా నమ్ముతున్నాం. ఇవాళ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు, అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు. లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ, తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కొత్తగా వచ్చారు, వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో. ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నేను చూసిన వాటిలో కూడా చెన్నయ్య ద్వారా తర్వాత ఆయన కూడా ఆదివాసీ చెన్నయ్య ద్వారా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పేపర్ను కూడా చూశాను. అయితే అతనికి నష్టపరిహారంగా కొంత అమౌంట్ అవార్డు చేసినట్టుగా కూడా అందులో ఉంది. అది తర్వాత వెనకాల ఏదో రఫ్ రాశారనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కీలకమైనటువంటి పత్రం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు నష్టపరిహారం సరిగ్గా రాలేదనేటువంటి మాటతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి నష్టపరిహారం అవార్డు అయ్యింది అనేటువంటి మాట తెలియాలంటే ఇలాంటి పేపర్లు అవసరం. ఈ పేపర్లు తీసుకుని అతనికి నష్టపరిహారం రాలేదో వచ్చిందో తెలియజెప్పాలంటే మాత్రం పాత రికార్డు అనేటువంటిది మనకు అవసరం. సాధారణంగా మనం కూడా ఏం చేస్తాం, ఇల్లు కొనుక్కున్నప్పుడు, భూములు కొనుక్కున్నప్పుడు లింక్ డాక్యుమెంట్లు తీస్తాం. ఎందుకు తీస్తాం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సంక్రమించింది ఇది అనేది తెలుసుకోవడానికే కదా లింక్ డాక్యుమెంట్లు కూడా తీసేది. అలాగే ఒక సమస్యకి సంబంధించినటువంటి పూర్వపరాలు మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా భద్రపరచుకుని ఉంచుకోవాలి. ఇదేమి సొంత ఇల్లు కాదు మన ఇష్టం పడేయడానికి చేయడానికి. ఇది ప్రభుత్వ ఆఫీసు, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రభుత్వం. ఈ ఖచ్చితమైనటువంటి విధానంలో
ఈ పేపర్లను భద్రపరచాల్సిన అవసరం ఉంది. దీని మీద మాత్రం సీరియస్గానే యాక్షన్ ఉంటుంది అనేటువంటి మాట మాత్రం తెలియజేస్తున్నాం. 1-2 రోజుల్లో తేల్తాయి మొత్తం ఎవరు ఉన్నారు ఏంటనేది బయటకు తేలుతాయి. గుర్తించిన పేపర్లన్నీ కూడా జిరాక్స్లు, కలర్ జిరాక్స్లు అంటూ కూడా ఆర్డీఓ మేడం స్టేట్మెంట్ ఇచ్చేస్తారు డైరెక్ట్. ఇది జిరాక్స్ కాదు కదా, ఇది ఒరిజినల్ పేపర్లే కాదు. దయచేసి మీరు అలాగ మనం తప్పించుకునే విధంగా మాత్రం డివేట్ చేయొద్దు. ఎవరో కూడా ఉన్నట్టు చేయండి. ఇందులో ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. దాన్ని ఎవరో మనం వాళ్ళని సపోర్ట్ చేయటమో వాళ్ళని బయటపడేయాలని చూడటం మాత్రం చేయొద్దు. అధికారులు కూడా చెప్తున్నారు, మీరు సీరియస్గానే దీని మీద తీసుకొని చేసి గారు దీన్ని పూర్తిగా పూర్వపరాలు తెలుసుకుని దాని మీద శిక్షించే విధానంగా మనం వెళ్దాం.